గుణవంతుడు సౌమ్యుడు ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎదుటి వారిని చూసి చిరాకు పడతాం. ఎస్ చెప్పండి. మై నేమ్ ఇస్ శ్రవంతి. అంటే ఇలా చిరాకు ఎప్పుడు పడతారు? ఎగ్జామ్ రాస్తుంటే వెనకాల రవి లాంటి అబ్బాయి కూర్చొని కొంచెం చూయించు అంటే చిరాకు అనిపిస్తుంది. పని చేసిందా పొగిడిందా? మన పేరెంట్స్ వేరే వాళ్ళని మన ముందు మెచ్చుకున్నప్పుడు చిరాకు వస్తుంది. ప్రియాంక చూడు, పక్కన సౌజన్య చూడు, వాళ్ళ డాడీ వెంకిలాగా ఎంత అందంగా రెడీ అవుతుందో. ఏమండి, పక్కన పేరు సౌజన్య కాదు, శృతి. నేను ఇటు పక్కన అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. ఆ పక్కన అమ్మాయి పేరు కీర్తి. మనం అంతమందిని కన్నావానే. వెరీ గుడ్. నెక్స్ట్. నాకు రవణని చూస్తే చిరాగ్గా ఉంది, ఎందుకంటే ఈ అందమైన ఏంజల్ పక్కకి యాంకర్ గా రవణ. వెరీ గుడ్. నెక్స్ట్. చాలా కష్టంగా ప్లాన్ చేసుకుని మందు కొడదాం అనుకుంటాం. ఒక బిల్డింగ్ దొరికింది, అందులో 4 మెంబర్స్ ఉంటాం. టైం పడుతుంది, కూర్చో. 4 బీర్లు తెచ్చుకున్నాక ఒక్కడు వస్తాడు చూడు, అప్పుడు చిరాకులేసి. ఒక్కడు అంటే మహేష్ బాబా? రవ్వన్న అస్సలు రవ్వన్న వచ్చినా నేను ఇంకోటి తెస్తాను, అది ఇచ్చేసి. పగల్లే రవణ, నువ్వు పగిలిన క్లాస్ ఇచ్చినా ఓకే. ఏందో ఏమో. నెక్స్ట్. లవర్స్ ఉంటారు కదా, ఇద్దరు లవర్స్ ఉన్నప్పుడు లవర్స్ డే రోజు పొద్దంతా తీసుకుపోతాడు, పబ్బులని, పార్టీలని, షికార్లని, సినిమాలని అంతా తిప్పేస్తాడు. లాస్ట్ కి పడుకున్నాక అమ్మాయి ఫోన్ చేసి ఆగాగు, టైం పడుతుంది. డార్లింగ్ బంగారం నాకు ఒక 10 రూపాయలు రీఛార్జ్ చేయించవా ప్లీజ్ అంట. క్వశ్చన్ ఏంట్రా? మర్చిపోయినా నీ ఆన్సర్లు. మళ్ళీ చెప్పు. లవర్స్ ఉంటారు కదా ఇద్దరు, అంటే అది మన సుమంత్ అశ్విన్ ఇంకా నందిత. శ్రీవికి ఉన్నారు అవి ఇద్దరు లవర్స్. ఓకే, నేను ఇంకా 14th నవంబర్ రోజు లవర్స్ డే రోజు. సరే, ఫిబ్రవరి 14th రోజు ఏం చేసిండ్రు ఇద్దరు లవర్స్? ఇద్దరు మొత్తం బయటకు వెళ్ళి సినిమాలు షికార్లు అని తిరిగి అంతా అయిపోయినాక. మొత్తం బయటకు వెళ్ళి అంటే సగం సగం కూడా బయటకు వెళ్తారా? బయటకు వెళ్ళి సినిమాలు షికార్లు తిరిగి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత పడుకున్నారా? ఎవరింట్లో ఎవరింట్లో సెపరేట్ గా పడుకున్నారు. దాని తర్వాత ఏమైంది? తర్వాత శ్రీమికి రవికి ఫోన్ చేసి ఆగాగన ఫోన్ లో బ్యాలెన్సే లేదు, ఫోన్ ఎట్లా అయింది? సరే నేను ఫోన్ చేస్తా. సరే. హలో సీను, గెటప్ సీను చెప్పరా. శ్యామల చెప్పు, బాగున్నావా? సర్లే, దాని తర్వాత ఏమైంది? షాపింగ్ అయిపోయిన తర్వాత రాత్రి శ్రీమికి ఫోన్ చేసి డార్లింగ్ పడుకున్నావా అంటే అక్కడి నుంచి తీసుకుందావా? పడుకున్నావా? బక్రా బక్రా బక్రా. దాని తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటే నాకు ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేయించవా ప్లీజ్.
ఆర్డర్ తీసుకుందాం డార్లింగ్ ఫ్రీగా ఉంటే 100 రూపీస్ రీఛార్జ్ ఆగు దాని తర్వాత ఇప్పుడు రీఛార్జ్ చేస్తే పొద్దున్న నీకు రీఛార్జ్ ఆర్డర్ చేస్తా. తీసుకుందాం ఆగు ఇప్పుడు రీఛార్జ్ చేస్తే ఈవినింగ్ ఇంకోసారి రీఛార్జ్ చేసుకుందాం. దాని తర్వాత రవణ చీచి అనిపించే సందర్భం ఏంటి తెలుసా? ఇలాంటి ఆన్సర్లు చిచి ఎక్కుదా. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మాయిని బైక్ మీద తీసుకువెళ్ళేటప్పుడు 2 సైడ్ కూర్చుంటే అనుకుంటే 1 సైడ్ కూర్చుంటే అప్పుడు చిరాకు వస్తుంది. నెక్స్ట్ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు వెనకాలవాడు పెట్టినప్పుడు చిరాకు లేస్తుంది. వెనకాల పెట్టినప్పుడా కాలు 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 భయ్యా. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. ఇంట్రెస్ట్ లేకున్నా సార్ కంటిన్యూ క్లాస్ చెప్తే చిరాకు వస్తుంది. ఇట్లా కిందికి రా మనం ఇప్పుడు నో క్లాస్. నేను కూడా కో స్టూడెంట్. టుడేస్ లెసన్ ఈస్ హౌ టు ఇంప్రెస్ అ గర్ల్ ఇన్ సార్ ప్యాంట్ చిరిగింది. యు గో సిట్ హియర్. సంథింగ్ బ్యాడ్ స్మెల్ అండ్ సౌండ్. You sit here, come. You sit, girl. Goku putting. Yes, ma. What happened? Susu getting. Wow. Go, ma. Go. సార్ ఐ టు Hey, నీ homework. A plus B whole square is equals to A. మై డాడీ కేమ్. నెక్స్ట్. బాత్రూమ్ లో ఉన్నప్పుడు మాటికి డోర్ కొట్టినప్పుడు అలా చిరాకు వస్తుంది. నువ్వు బాత్రూమ్ ఎంతసేపు ఉంటావు మరి? రవి బయటికి రా. రవి సంతోష్ ఫోన్ చేస్తున్నాడు. ఈరోజు 6 ఎపిసోడ్లు అంట. రవి నేను స్నానం చేయాలి రా. 1 వీక్ అయింది లే. నెక్స్ట్. శ్రీముఖి పక్కన ఏం కాకుండా నువ్వు ఉన్నప్పుడు చిరాకు. తీసుకురా పో. నెక్స్ట్ టాపిక్. ఎలాంటి సందర్భాల్లో జనరల్ గా మనం కాంప్రమైజ్ అవుతాం? కష్టపడి నైట్ అవుట్ చేసి 70% వస్తుంది అనుకొని 50% వస్తే అప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్. మన బర్త్డే పార్టీకి మన బాయ్ ఫ్రెండ్ ని పిలిస్తే బాయ్ ఫ్రెండ్ కిస్ ఇస్తా అంటే హగ్గిచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా. మనమేమో అయ్యో ఏమైనా ఫీల్ అవుతుందేమో నెక్స్ట్. పడుకునేటప్పుడు సమంత కల్లోకి వస్తుందని చెప్పి పడుకుంటాం. పొరపాటున శ్రీముఖి వస్తుంది. కాంప్రమైజ్. అది బాగా చెప్పాడు పాపం ఇప్పుడు కుర్రాడు. నెక్స్ట్ నీ గురించి ఎవరన్నా చెప్తే నేను అట్లానే కప్పిస్తే నీకు బాధ ఏరుదురా. అయ్యదు. 12 అయిన తర్వాత వైన్ షాపులు బంద్ అయినాక ఫుల్ బాటిల్ దొరుకుతాయి అనుకుంటే బీర్ దొరికితే దానికే కాంప్రమైజ్ అయిపోతాం. ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రవితేజని ఎక్స్పెక్ట్ చేస్తే రవి వచ్చారు. కాంప్రమైజ్ పెళ్లిలో అరుంధతి నక్షత్రం కనిపించినా కనిపించకపోయినా కనిపించిందని చెప్పి అంటున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోవాలి. ఏమండి అదిగోండి అరుంధతి అక్కడుంది. ఎంత బాగుంది కదా. నెక్స్ట్. శ్రీముఖిని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సూపర్. రవి అన్న సినిమా హీరోగా యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాకి టికెట్లు దొరకకపోవడం వల్ల కాంప్రమైజ్ కావాలి. ఫ్రెండ్ బీర్ కొని స్కాచ్ కొనిస్తానని తీసుకెళ్తే బీర్ కొనిచ్చాడు. రెడీ. శ్రీముఖిని హీరోయిన్ చూడాలనుకున్నా హీరోయిన్, కానీ ఇప్పుడు
యాంకర్ లా చూడాల్సి వస్తుంది. నీకు నా బంగారపు బెల్ట్ ఇస్తాను అలా నేను చెప్తా. రవిని సూపర్ స్టార్ యాక్టర్ గా చూడాలనుకున్నా, కానీ సూపర్ స్టార్ యాంకర్ గా చూసా. ఇదిగో. బల్వీర్, నువ్వు చెప్పు. ఫోన్ చేస్తా గర్ల్ ఫ్రెండ్, మా ఇంట్లో ఎవరు లేరు, నైట్ ఎవరు ఉండరు అంటది. ఇటు పోతాడు, ఎవరు ఉండరు, నిజంగానే ఎవరు ఉండరు, తాళం వేసి ఉంటది. పక్కన ఇంట్లో చూస్తాడు ఆంటీ ఇట్లా, ఓ చలో కోనైతే కాంప్రమైజ్. రవి, నువ్వెలాంటి సందర్భాల్లో కాంప్రమైజ్ అవుతుంటావు? ఇలాంటి సందర్భాల్లో మా అమ్మాయిల డామినేషన్ ఎలా ఉంటుంది, అసలు మేము ఎలా మిమ్మల్ని అందరినీ డామినేట్ చేస్తామో చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు విక్టరీ వెంకీ. డామినేట్ చేయడానికి ట్రై మాట్లాడు. డామినేట్ చేయడానికి మాట్లాడకు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఆడది. ఇక్కడ చూడు, మగజాతి ఆనిముత్యాలు, మగాళ్ళంటే బంగారాలు. అరే నాకు ఒకటి అర్థం కాదు, అబ్బాయిలు మందు తాగుతూ చిచ్చి తాగుపోతాడు, అమ్మ బ్యాడ్ బాయ్ అంటాడు. అదే వీళ్ళు మందు తాగిర్రు అనుకో, జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసామంతే, జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసామంతే. ఫస్ట్ టైం ట్రై చేసాం. నిజంగా ఎంత బాగుంది, కొంచెం పోయివే. ఏ వద్దే, ఎందుకు వద్దంటున్నావే? సోడా వద్దంటున్నా, ఒట్టిగా నేర్చేసి. పుల్లులలో అందమైంది ఏంటి? మగ పులి. సింహాలలో అందమైంది ఏంటి? మగ సింహం. కోడిలు డెలికేట్ ఉంటాయి, అదే పుంజులు. మీ ఆ స్ట్రాంగ్ పుంజులు కూడా మా డెలికేట్ కోడ్ల వెనకే రావాలిరా. మనం ఎవరైనా రోడ్ మీద వెళ్తుంటే వాళ్ళు హాయ్ హీరో అన్నాం అనుకో, మనం ఆ రోజు నిద్ర అదే మనం వాళ్ళని బాగున్నారు వెళ్తుంటే హాయ్ హీరో ఏంటి, చెప్పు దిగుతుంది బాడుకావు, చెప్పు దిగుతుంది బాడుకావు. మనం లేడీస్ సర్వసాధారణంగా లిఫ్ట్ అడగాం అనుకోండి, బాయ్స్ బైక్ మీద లిఫ్ట్ బ్రేక్ కింద మేడం, మగాళ్ళం మేడం, ఆడవాళ్ళకి మంచి హెల్ప్ చేస్తామని మనదంతా మంచి హృదయం, అవునా కదా? ఆడవాళ్ళని లిఫ్ట్ అనుకుంటుంది, మేడం లిఫ్ట్ అంటే చిగ్గులేదురా, ఆడవాళ్ళని లిఫ్ట్ అడుగుతావరా? మేడం నేను మిమ్మల్ని ముద్దు అడగలేదండి, లిఫ్ట్ అడిగాను అంతే, ముద్దు అడిగిన ఫీల్ అయి ఉండరా? అదే అబ్బాయి బస్సులో వెళ్తున్నాడు, పాపం సీట్ లో కూర్చున్నాడు, కూర్చుంటే వచ్చి ఎక్స్క్యూజ్ మీ కొంచెం నిలబెడతారా, కాళ్ళు లాగుతున్నాయి. అదే వాళ్ళు మన సీట్ లో కూర్చుంటారు, మేడం సీట్ మాది, నిలబడలేవా, మొగోనివి కావా, మొగోనివి కావా. మన ఫ్రెండ్ కి ఒకటి లవ్ చేయాలంటే రవణ పూజ. రవణ, హలో రవి అన్న, మీ ఫ్రెండ్ వెంకి మంచోడేనా? అయ్యో బ్రహ్మాండం, చాలా మంచోడు. అంటే లవ్ చేస్తున్నాను. అయ్యో లవ్ చేయి, ఆడు కామెడీ తప్ప అన్ని చేస్తాడు, చాలా మంచోడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇలా ఉంటది. అదే అమ్మాయిలకు ఫోన్ చేసి, ఓ నీ ఫ్రెండ్ మంచిదేనా, నాకు ఆమె లవ్ చేసిన, ఎవరా కాకి మొక్క పోడా, నేను నచ్చలేదురా నీకు, నీ కుక్క మొక్క పోనికి ఆ ఎలక మొక్క ఉంది నచ్చిందిరా. నీకు విషయం చెప్పాలా, నేను మేకప్ వేస్తే శ్రీముఖి లేకుంటా, మేకప్ తీస్తే రవి లేకుంటా, నాకేం తక్కువరా అంటే. అది కాదు, దాన్ని లవ్ చేసిన అంటే నేను లవ్ చేయడానికి పనికి రానురా. ఇక ఎగ్జామ్స్ అప్పుడు మనం రాసుకుంటూ ఉన్నాం అనుకో, వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ కొంచెం చూపించరా, ఏంటి పేపర్ ఇదిగోండి ఈ పేపర్ రాసుకోండి, ఈ పేపర్ చేయి నొప్పి పెడుతుంది, నేను నెక్స్ట్ టైం రాసుకుంటా, నీ పేపర్ ఇవ్వండి. ఆడాలను ఏమండి ఏం రావట్లేదండి, చదువుకోవాలరా సచిన గాయత్రి, మేడం ప్లీజ్ ఒక్కటి చూపిస్తే నేను పాస్ అయిపోతా. ఇగో సారు, ఈ గాడిద కూడా వెనక నుంచి గెలుకుతాండు. పెళ్ళైది శోభనం అప్పుడు మన అడ్వాంటేజ్ తీసుకుంటే ఏం ఆగుతలేవా అమ్మ అదేమన్నా అనుకుంటుందని సపడే కొన్నాను, ఏం నీకు లేదా మనకు అన్యాయం జరిగిందని
పోలీస్ స్టేషన్ పోయి నాకు ఒక అమ్మాయి ఐ కిస్ యూ అని చెప్పి నాకు మెసేజ్ చేసింది సార్. పెట్టుకోరా సార్, నిజం చెప్పాలంటే డేటింగ్ వస్తావా అని అడిగింది. ఎవరి నీ అమ్మకాడు మాడ, ఎవడన్నా డేటింగ్ వస్తావా అని చెప్తే డ్రైవర్ వేసుకుని పరిగెత్తుకుంటూ పోవాలరా, నువ్వేం మనిషి చల్నాడు. అదే అమ్మాయిలు ఒక అబ్బాయి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టాడు. సో బాయ్స్ ఇలానే అనగదొక్కుతున్నారు. పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. ఇప్పటివరకు మనం చాలా సక్సెస్ మీట్స్ చూసాం, కానీ ఫెయిల్యూర్ మీటింగ్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది చూపిస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ బాయ్స్. సినిమా సక్సెస్ జరిగితే ప్రెస్ మీట్లు చూస్తాం. దరిద్రం ఏంటంటే సినిమా ఫ్లాప్ అయినా ఫ్లాప్ అనే ప్రెస్ మీట్ చూస్తున్నాం. దరిద్రం ఏంటంటే నేనే రిపోర్టర్ని, ఇప్పుడు హీరో అనమాట. ఇప్పుడు వీడిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. హలో, అరే ఏమైందిరా, మీ బామ్మ బకెట్ అనేసిందా? బాధపడక నువ్వు వందిస్తా, కొత్త బకెట్ కొనుక్కోసారేనా? సార్, హీరో గారు సార్ ఎలా ఉన్నారు సార్? అలాగే ఉన్నా. నీచుడు గారు, మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు వెల్కమ్. ఎవరా నీచుడు? సార్ మీ సినిమా పేరు నీచుడా మజాకే కదా? అవును. అంటే ఇప్పుడు నీచుడు ఎవరు? సార్ మా ఆడియన్స్ కోసం సినిమా ఎలా తీసారు, మీరు ఎలా కష్టపడ్డారు అవన్నీ చెప్పేసాను సార్. సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాం. సినిమాలో ప్రతి ఫ్రేమ్ అందంగా ఉంటుంది. అంటే ఏ ఫ్రేమ్ లో మీరు కనబడరా సార్? అది కాదురా, సినిమాలో ఏముండదు, మొత్తం నేనే. ఏం లేక ఊరంతా బట్టలు ఇప్పుకొని తిరిగినట్టుంది నీ వ్యవహారం. సార్ సార్ చెప్పండి సార్, సినిమా గురించి చెప్పండి సార్. సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సీన్ ఉంది భయ్యా. నాకు గెటప్ సీన్ తెలుసు, చిత్రం సీన్ తెలుసు, ఇంట్రడక్షన్ సీన్ ఎవరు? అరే ఓ ఉప్పు నేల ఉప్పు ఎత్తుకున్న వెదవా ఇను. నా సినిమాలో ఆశ్చర్యం ఏంటంటే సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ చేసింది. సన్నీ లియోన్ సంసారం చేసిన, సిక్స్ ప్యాక్ చేసిన ఆశ్చర్యం, కానీ ఐటమ్ సాంగ్ చేస్తే ఆశ్చర్యం ఏంది? సార్ మా ఆడియన్స్ కోసం వాళ్ళు ఎలాగో మీ సినిమా చూడరు, ఒక డైలాగ్ చెప్పండి సార్. ఎత్తి కొడితే ఎక్కడ తడిసిపోద్ది. అబ్బా ఒక్కసారి కొట్టరా సార్, నీళ్ళు లేక మా పొలం ఎండిపోయింది. రే ఆగ్రా. ఆగ్రా ఢిల్లీలో ఉంది కదా. రొమాన్స్ గురించి చెప్పండి సార్. రొమాన్స్ చేసాగాని రాలేదు. ఇప్పుడు చింత చెట్టుకి మామిడికాయ వస్తుందా? రాదు. మరి నువ్వు ఒక ఎదవు కదా, నీకు రొమాన్స్ వస్తుందా? రాదు. మీ సినిమా క్లైమాక్స్ లో చెంబడి నీళ్ళ కోసం 1,00,000 మందితో యుద్ధం అని విన్నాం, నిజమేనా సార్? లాస్ట్ క్లైమాక్స్ లో హీరోకి ఏం దొరుకుతుంది? శంభు. సార్ నెక్స్ట్ ది ఎండేనా సార్? కాదు, ట్విస్ట్. ఏం ట్విస్ట్ సార్? శంభుకి సిల్లు పడి నీళ్ళన్నీ పోతాయి. ఇలా ఉంటదన్నా. ఇప్పుడు నెక్స్ట్ హీరోయిన్ వస్తుంది. హాయ్ రమణ, హాయ్ రమణ. రమన్నా బావా ఎప్పుడు వచ్చి కరెక్ట్ బావనే పో తీసుకెళ్ళండి. మై నేమ్ ఇస్ రియా ఫ్రమ్ నైజీరియా. హాయ్ సార్, ఎలా ఉన్నారు? యా గుడ్ గుడ్. నాకు కోడి గుడ్డి తెలుసు, బాతు గుడ్డి తెలుసు, యా గుడ్డి ఎందుకు కొత్త గుడ్డ? యూ టెల్ అబౌట్ సినిమా. సినిమా చాలా ఎడ్డిభూతంగా ఉంటది. వస్తే దొంగ మొహం, అది ఎడ్డిభూతం కాదు, అద్భుతం. యూ డూ వన్ సింగ్ సాంగ్. ఓ సచినుడు ఏ దొంగ సచినుడు ఏ ఓ బోయోడి ఏ నా నోట్లకెళ్ళి వచ్చింది పాసు ఊడింది గోచి ఓ ఏ ఓ ఏ ఓ ఏ. ఆ సమోసా 100కి 10, 100కి 10, 100కి 10 కాదు, 10కి 10, 10కి 10, 10కి 10. సినిమా చూపిస్తాం మామా. ఓకే, మనకి సినిమా చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేసినాడు ది వన్ అండ్ ఓన్లీ బల్వీర్ సింగ్. థియేటర్ దగ్గర పబ్లిక్ ఎలా బిహేవ్ చేస్తారు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ సినిమా హీరో అంటే మా రవి బావ. ఎలా ఉంటుంది చూడండి, ఫ్యాన్స్ వచ్చారంట. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ రవి బాబు సూపర్ స్టార్, చుక్కల్లో చంద్రుడంట రవి బాబు దేవుడట, రవి బాబు జిందాబాద్. మా దోస్త్ కూడా ఉన్నాడనా, పండి గురించి మస్తు కవిత రాసిడనా, చెప్తాడంట. చెప్పరా ఏం కాదు చెప్పు. రాజస్థానికి రంగులు వేసినట్టుగా ఉంటాడు. ఇరిగిన
పలిగిన అద్దానికి పలిగిన అద్దానికి అందాలు అద్దుతుంటాడు. ఆయన ఎవరు కాదు మా రవి బావ. బ్లాక్ లో టికెట్ అమ్మడం వల్ల ఉంటుంది చూడండి. 50 150 50 150 50 150 50 150 చెలుగే అంతే. అమ్మాయిలు వచ్చి ఎలా ఉంటుంది టికెట్ ప్రైస్ ఎంత 300 రూపాయలు తక్కువ రాదా 200 రూపాయలు. జాను పేరు చెప్పి 100 రూపాయలు తక్కువ బాడక ఎవరే పోరీలు అప్డేట్ అయిపోయారు. వీళ్ళ పేరు అది ఇలా పేరే చెప్తున్నారు ముందు. అంతలోనే ఒక పల్లెటూరు అతను సినిమాకి వచ్చాడు అనమాట. ఎలా ఉంటుంది ఒక పెద్దగుందిరో కోట పోదాం ఎట్లుంటుంది చూస్తా. అబ్బో మంచిగుందిరో మెత్తగున్నది ఏకదం. నేను నా మీద కూర్చున్నావు. అయ్యో గాడ సినిమా కనిపిస్తే గీడ సప్పుడు వినిపిస్తుందిరా. కొడతాయిరా భయ్. అరే వచ్చి 10 నిమిషాలు అయింది. నా పొరి మీద చెయ్యలేక నువ్వు చపాతీలే చూసినాం రా. 150 రూపాయలు ఇచ్చి దెబ్బలు చేస్తాను తీడకి వచ్చి నీ పోతారా పక్క పండి పోతా. ఇంట్రడక్షన్. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు మూసి ఇంకోవైపు పొగ. ఎందుకు ఏడుస్తున్నావా? 4 సార్లు చూసిన సినిమా బాగా అనిపిస్తుంది. ఒకటి ఫోన్ లో మాట్లాడుతు. వాడు సినిమా చూసిందే చేసింది. ఫోన్ పట్టుకొని మాట్లాడుతుండే. హలో సినిమా ఏం బాగాలేదురా. రవి సినిమా డమ్మిరా పోయి ముంగటికెళ్ళి ఫ్యాన్లు వేస్తాడు. ఇక సినిమా మొత్తం చూసినా బాగాలేదంటు. ఎవరో తెలుసా? మా రవి బాబు. ఒకటే గుద్దు చచ్చిపోదు ఏమనుకో. ఒకటే పంచల్ నడు అందరు ఇడికి నడు. క్యా బాత్ కరే రవి బాబు జిందాబాద్. రవి బాబు జిందాబాద్. ఈ రోజు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది రవి. ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎదుటి వారిని చూసి చిరాకు పడతాం? అమ్మాయిని బైక్ మీద తీసుకువెళ్ళేటప్పుడు 2 సైడ్ కూర్చుంటే అనుకుంటే 1 సైడ్ కూర్చుంటే అప్పుడు చిరాకు వస్తుంది. సూపర్. మళ్ళీ రేపు కలుసుకుందాం. పటాస్ ఫుల్ టు బిందాస్. ఆకాష్ టైం ఎంత? 7:08 డాడీ. డాడీ అంటారా? డాడీ ఇంట్లో డాడీ. లొకేషన్ లో ప్రొఫెషనల్ గా ఉండు. ఓకే ఓకే సార్. రే ఆకాష్ ఇట్రా. హీరో ప్రొఫెషన్ ఇక్కడ. కాల్ మీ బాబు.